పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 12 మరియు 13 వచనములు. అనాది నుండి ఉన్నతమైన పర్వతంపై నిలిచి ఉన్న మహిమాన్వితమైన సింహాసనం వంటిది మన దేవాలయము. ప్రభు, ఇజ్రాయేలు ఆశ నీవే. నిన్ను విడనాడు వారు అవమానం చెందుదురు. వారు జీవజలముల బుగ్గవైన నిన్ను పరిత్యజించిరి. కావున ధూళి మీద రాసిన పేర్ల వలె అదృశ్యులగుదురు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసయ్యా వందనం, యేసయ్యా స్తోత్రం. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం. ఆత్మదేవ వందనం, ఆత్మదేవ స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియ సోదరి సోదరులారా, దివ్యవాణి వీక్షకులారా, విశ్వాసులారా, క్రీస్తు సందేశం అను ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మిమ్ము ఆహ్వానిస్తున్నాను. ఈరోజు మనం ధ్యానించే అంశము దేవాలయము, దేవుని దిక్సూచి. 21వ శతాబ్దంలో చాలామంది అడుగుతున్న ప్రశ్న, దేవాలయమునకు ఎందుకు వెళ్ళాలి? మా ఇంట్లోనే కూర్చొని ప్రార్థించవచ్చు కదా అని చాలామంది అడుగుతున్నారు. కానీ దానికి సమాధానం ఏంటంటే, దేవాలయము దేవుడుండే ప్రదేశము. ఇది ప్రత్యేకంగా దేవుడు ఎన్నుకున్న ప్రాంతము. తన యొక్క మహిమను, తేజస్సును నింపిన ప్రాంతము దేవాలయము. అలాంటి దేవాలయం వెళ్ళిన వాళ్ళందరినీ దేవుడు దీవిస్తాడు. ఇప్పుడే చదువుకున్నాం ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 12వ వచనంలో మనం చదువుతున్నాం, దేవాలయము దేవుని మహిమాన్విత సింహాసనం ఉండే ప్రదేశము. ఆ ప్రదేశం దగ్గరకు వెళ్ళే వారిని దేవుడు దీవిస్తాడు, కానీ విడనాడు వారు అవమానం చెందెదరు. కాబట్టి ప్రభు యొక్క వాగ్దానం ప్రకారం మనం దేవాలయము దేవుడు ఉండే ప్రదేశం అని తెలుసుకొని అక్కడికి వెళ్ళాలి. అక్కడ మనం దేవుని దీవెనలు పొందుకోవాలి. ఒక ఓడ ప్రయాణం సాగించి తీరం చేరుకోవాలంటే దానికి దిక్సూచి తప్పనిసరి. అలానే దేవాలయము అనే ఓడలో నువ్వు ఉన్నప్పుడు అదొక దిక్సూచిగా మారి నిన్ను పరలోకానికి చేర్చేదే దేవాలయం. అలాంటి దేవాలయం వద్దకు నువ్వు వెళ్ళాలి. ఎక్కడైనా ఏదైనా దొరుకుతుందంటే మనం వెంటనే వెళ్తాం కదా. ఉదాహరణకి ఐస్ క్రీమ్ ఎక్కడ దొరుకుతుందంటే ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్తే అక్కడ దొరుకుతుందని తెలుసు, వెంటనే అక్కడికి వెళ్తాము, వెళ్ళి తెచ్చుకుంటాం. అలానే దేవుని కృప, ఆశీర్వాదం దేవాలయంలో దొరుకుతుంది. కాబట్టి నీవు దేవుని ఆలయం వద్దకు రావాలి. దేవాలయము గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఈరోజు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిది, దేవాలయము పవిత్రతకు నిలయము. నిజమే, దేవుని ఆలయం పవిత్రమైంది. కొరింథీయులకు రాయబడిన మొదటి లేఖ 3వ అధ్యాయం 17వ వచనంలో దేవుని ఆలయం పవిత్రమైంది. మీరు ప్రార్థించే ప్రదేశం పవిత్రమైంది. అలాంటి ప్రదేశాన్ని నీవు పవిత్రంగా ఉంచుతున్నావా? యోహాను శుభవార్త 2వ అధ్యాయము 13వ వచనం నుండి 16వ వచనం వరకు మనం చూస్తే యెరూషలేము దేవాలయానికి యేసు ప్రభు వస్తున్నాడు. అక్కడ చూస్తే సంఘటన మనకు కనిపిస్తుంది. దేవాలయం వద్ద అంతా వ్యాపారం జరుగుతుంది. అలాంటి వ్యాపారాన్ని చూసి ప్రభు ఏమంటున్నాడు, నా తండ్రి ఇంటిని వ్యాపార గృహంగా ఎలా మార్చారు అని అక్కడున్న పావురపు బల్లలను, వస్తువులను మార్చే బల్లలను అన్నిటినీ కూడా పడగొట్టి అపవిత్రమైన దానిని దేవుడు పవిత్రం చేస్తున్నాడు. మరి నీవు ప్రార్థించే దేవాలయం, నీ విచారణ దేవాలయాన్ని నీవు పవిత్రంగా ఉంచుతున్నావా? అది దేవుడుండే ప్రదేశం అని తెలుసుకొని దాన్ని పవిత్రంగా ఉంచగలుగుతున్నావా? చాలాసార్లు గమనిస్తున్న విషయం ఏంటంటే,
ఒకప్పుడు దేవాలయంలోనికి వెళ్ళినప్పుడు అందరూ శిరము వంచి లేకపోతే ఒక కాలు మోకరించి దేవాలయంలో ఉన్న దేవునికి నమస్కారం చేసేవారు. ఈరోజు ఏం చేస్తున్నారు అంటే ఒక హాలులోకి ప్రవేశించినట్లు క్యాజువల్గా మాట్లాడుతూ నడుచుకుంటూ వస్తున్నారు. దేవుడు ఉన్నాడన్న విషయం మీరు గమనించట్లేదు, దాన్ని అగౌరవపరుస్తున్నారు. శిరము వంచి దేవుడు ఉన్నాడని గ్రహించి పవిత్రపరుస్తున్నావా, లేకపోతే దేవాలయంలో కూర్చొని ఇతరులతో మాట్లాడుతూ సెల్ ఫోన్లు చూస్తూ దాన్ని అపవిత్రపరుస్తున్నావా? దేవాలయము పవిత్రమైన ప్రదేశం. పవిత్రంగా ఉన్నప్పుడే ప్రభు దాంట్లో నివసించగలడు. నీవు దేవాలయంను పవిత్రంగా ఉంచుతున్నావా? దేవాలయంలో దేవుడు ఉన్నాడు అని నువ్వు కనుగొంటున్నావా? దేవాలయంకి వచ్చేటప్పుడు నీ చేతిలో సెల్ ఫోన్ తీసుకొస్తున్నావు, కానీ పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకుని వస్తున్నావా? దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకోవాలని పవిత్రపరుస్తున్నావా, లేకపోతే అగౌరవపరుస్తున్నావా? ఇది దేవుని ఆలయము పవిత్రతకు నిలయము. రెండవది, దేవుని ఆలయము ప్రార్థనకు నిలయము. నిజమే, దేవాలయంలో ఏం జరగబడాలి? ప్రార్థించబడాలి. అందుకే యెషయా గ్రంథము 56వ అధ్యాయం 7వ వచనం చెప్తుంది, నా మందిరము సకల జాతి జనులకు ప్రార్థనాలయము. దేవుని ఆలయంలో ప్రార్థించిన ప్రతి ఒక్కరూ దీవెనలు పొందుకుంటారు. ప్రార్థన చేసినప్పుడు దీవెనలు పొందుకుంటారు. ముచ్చట్లు చేసినప్పుడు దేవుని దీవెనలు రావు. నీవు ప్రభుతో ప్రార్థించినప్పుడు, ప్రభుతో మాట్లాడినప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు. దేవాలయంలో అనేక మంది ప్రార్థన చేసినట్టు పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. వారందరూ దీవెనలు పొందుకున్నారు. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 9-10 వచనాల్లో హన్నా అనే ఒక స్త్రీ దేవాలయములో, షిలో దేవాలయములో కన్నీరు కాచి ప్రార్థిస్తుంది. గొడ్రాలుగా ఉన్న ఆమె ప్రార్థించింది దేవాలయంలో. ఫలితంగా దేవుని దీవెనలు పొందుకుంటుంది. నిజమే, అన్న గొడ్రాలుగా ఉండి నిర్జీవంగా ఉండి ప్రార్థించింది, జీవం పొందుకుంది. నీవు కూడా దేవాలయంలోకి వచ్చినప్పుడు మోకరించి కన్నీరు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నిన్ను కూడా తన జీవంతో నింపుతాడు. దేవాలయంలో ప్రార్థించిన జకరియా ప్రార్థన దేవుడు వింటున్నాడు. లూకా శుభవార్త 1వ అధ్యాయం 8-9 వచనంలో జకరియా ఒక యాజకుడిగా ధూపం వేస్తూ దేవునితో మాట్లాడాడు. దేవుడు తన దూతను పంపించి ఆయన దీవించాడు, ఆయనకు ఒక కుమారుణ్ణి అనుగ్రహిస్తున్నాడు. అదేవిధంగా యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1-10 వచనాల్లో యెషయా ప్రవక్త దేవాలయంలో దేవుని యొక్క ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని దర్శనాన్ని, తేజస్సును చూస్తున్నాడు. కాబట్టి ఈ ముగ్గురు, హన్నా ప్రార్థించినట్లు, జకరియా ప్రార్థించినట్లు, యెషయా దేవాలయంలో ప్రార్థించినట్లు దేవుని ఆలయం ఉంది. ఎందుకంటే నువ్వు ప్రార్థించడానికి. మరి నీవు దేవునితో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నావా దేవుని ఆలయంలో కూర్చున్నప్పుడు, లేక ఇతరులతో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నావా? దేవుని సందేశం అక్కడ వినిపించబడుతుంది దేవాలయంలో. ఆ సందేశాన్ని, దేవుని మాటను నువ్వు వినగలుగుతున్నావా? కాబట్టి రెండవది, దేవాలయము ప్రార్థనకు నిలయము. నువ్వు ప్రార్థించే వ్యక్తిగా ఉంటున్నావా దేవాలయంలో ఉన్నప్పుడు, లేక మాట్లాడే వ్యక్తిగా ఉంటున్నావా? పరిశీలించుకో ప్రియ బిడ్డ. ఇక మూడవది, దేవాలయము జీవమిచ్చే ఆలయము. నిజమే, దేవాలయం ఉన్నది ఎందుకంటే జీవము మనం పొందుకొని ఆ జీవమును 10 మందికి పంచడానికి. ఎజెకియేలు గ్రంథము 47వ అధ్యాయము 8-9 వచనములలో దేవాలయం గురించి చాలా చక్కటి విషయాలు రాయబడ్డాయి. దేవాలయం నుండి ఒక ఏరు పారుతుంది. ఆ ఏరు ఏం చేయబడుతుందంట? మృత సముద్రంలోనికి ప్రవేశించి
మృత సముద్రంలో ఉన్న ఉప్పు నీటిని మంచి నీటిగా మారుస్తుంది. ఆ ఏరు ఏమిటి? దానికి అర్థం ఏంటంటే దేవాలయము బలిపీఠము నుంచి యేసుక్రీస్తు అనే నీరు, యేసుక్రీస్తు హృదయం నుండి వచ్చే శరీర రక్తాలు, యేసుక్రీస్తు అనే వాక్యము, ఆ నీరు ప్రవహించబడుతుంది. ఎవరికి? విశ్వాసుల వద్దకు ప్రవహించబడుతుంది. ఆ విశ్వాసులు ఏమవుతారు? వారు చెడుగా ఉన్నవారు మంచిగా మారుతారు. కాబట్టి దేవాలయంలో బలిపీఠం మీద జరిగే రెండు ప్రధాన అంశములు, మొదటిది వాక్యం ప్రకటించడం, రెండవది యేసు శరీర రక్తాలను ప్రజలకు పంచడం. ఇవెందుకు? వాక్యం ప్రకటించడం, జీవం పొందుకోవడానికి. యేసు ప్రభు శరీర రక్తాలు ఇస్తున్నారు ఎందుకు? నువ్వు జీవం పొందుకోవడానికి. అందుకే యోహాను 10:10 చెప్తుంది, నేను మీ వద్దకు వస్తున్నాను, దేవాలయం ద్వారా మీ వద్దకు వస్తున్నాను, ఎందుకంటే జీవం ఇచ్చుటకు, దాన్ని సమృద్ధిగా ఇచ్చుటకు. కాబట్టి నీవు దేవాలయానికి వచ్చి జీవం పొందుకుంటావా? దేవుడిచ్చే యేసుప్రభు యొక్క శరీర రక్తాలు, యేసుప్రభు అనే వాక్యం మీకు ఇవ్వబడినప్పుడు దేవాలయం ద్వారా అవి మీకు జీవం ఇచ్చేదిగా ఉంటుంది. మీరేం చేయాలి? ఆ జీవాన్ని పొందుకొని ప్రజలకు, ప్రపంచమునకు పంచాలి. కాబట్టి మూడవది, దేవాలయం మనకి ఇవ్వబడింది ఎందుకంటే జీవం పొందుకోవడానికి. కాబట్టి దేవాలయం దగ్గరకు రాను అని అనుకుంటే ఆ జీవం నీకు రాదు. అదే దేవాలయం వద్దకు వచ్చి యేసు శరీర రక్తాలను స్వయంగా స్వీకరించినప్పుడు, యేసు వాక్యాన్ని స్వయంగా విన్నప్పుడు నీలో జీవం వస్తుంది, నీ జీవం అంతా మటుమాయం అవుతుంది. ఇక నాలుగవది, దేవాలయం ఏంటంటే దేవాలయము పాప మన్నింపుకు నిలయము. యెషయా ప్రవక్త ఈ దేవాలయంలో ఉంటున్నప్పుడు ఒక మాట అంటున్నాడు. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 6-7 వచనంలో, నేను సర్వోన్నతుని దేవుణ్ణి చూశాను, నేను పాపిని అని అన్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? అలాంటి పాపిని పాపి వద్దకు దేవదూతను పంపించి ఒక నిప్పు కణికను ఆయన యొక్క నోటి మీద పెట్టి పాప విముక్తిని గావించాడు. అంటే దేవాలయంలో ఏం జరుగుతుందంటే పాప విముక్తి గావించబడుతుంది, పాప మన్నింపు జరుగుతుంది. అందుకే ప్రతిరోజు దివ్యబలి పూజలో ఏం జరుగుతుంది? పరిశుద్ధమైన దివ్యబలి పూజలో పాల్గొనే ముందు మనం చేసిన పాపములు ఒప్పుకుందాము అని గురువు ప్రకటిస్తాడు. అప్పుడు విశ్వాసులందరూ ఏం చేయాలి? ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించు అని అడగాలి. అలా అడిగిన వారు ప్రతి ఒక్కరి పాపాలను దేవుడు దేవాలయములో ఉండి క్షమిస్తూ ఉన్నాడు. లూకా శుభవార్త 18వ అధ్యాయము 9-14 వచనంలో మనం చూస్తే చక్కటి ఉదాహరణ ఇంకొకటి రాయబడి ఉంది. ఏంటా ఉదాహరణ అంటే, దేవాలయంలోకి 2 వ్యక్తులు వస్తున్నారు. మొదటి వ్యక్తి పరిసయ్యుడు. అతను అంటున్నాడు, నేను మంచివాణిని, వారానికి 2 సార్లు ఉపవాసం చేస్తాను, మంచి క్రియలు చేస్తాను, 10వ వంతును చెల్లిస్తాను అని చెప్పేసి ఆయన గొప్పలు చెప్పుకున్నాడు. నేను పాపిని అని ఒప్పుకోనలేదు, అందుకే ఆయన పాపాలు క్షమించబడలేదు, నీతిమంతుడిగా అతడు ఎంచబడలేదు. కానీ సుంకరి దేవాలయంకి వచ్చినప్పుడు చేసిన ప్రార్థన ఏంటంటే, కన్నులైనను పైకెత్తే సాహసింపక తండ్రి వైపు చూసి, దేవా, నేను పాపిని, నన్ను క్షమించు అని అన్నాడు. ఫలితంగా సుంకరి నీతిమంతుడిగా ఎంచబడుతున్నాడు. దేవాలయంలో నేను పాపిని ప్రభువా, నన్ను క్షమించు అని అంటే చాలు, దేవుడు నిన్ను పాపాలను క్షమించి నిన్ను నీతిమంతునిగా ఎంచుతాడు. దేవాలయంలో నువ్వు పాప సంగీతనం చేస్తే చాలు, నీ పాపములన్నీ కూడా క్షమించబడతాయి. కాబట్టి ఇలాంటి దేవాలయం పాప మన్నింపుకు నిలయం. కాబట్టి దేవాలయం దగ్గరికి వద్దాం, పాపాలను ఒప్పుకుందాం, పాపమును క్షమించమని అడుగుదాం, పాప మన్నింపు పొందుదాం. కాబట్టి 4 విషయాలు మనం చూస్తున్నాం. దేవాలయము పవిత్రతకు నిలయము, దేవాలయము ప్రార్థనకు నిలయము, దేవాలయం జీవమునకు నిలయము, దేవాలయము పాప మన్నింపుకు నిలయము. నీవు పవిత్రమైన దేవుని దగ్గరకు వస్తేనే నువ్వు పవిత్రత పొందుకుంటావు. ప్రార్థన చేసి దేవుని దగ్గరికి వస్తేనే ప్రార్థన వరాలు ఫలాలు పొందుకుంటావు. జీవం ఇచ్చే దేవుని దగ్గరికి వస్తేనే జీవం పొందుకుంటావు. పాప మన్నింపు చేసే దేవుని దగ్గరికి వస్తేనే పాప మన్నింపును పొందుకుంటావు. కాబట్టి మనం అడగకూడని ప్రశ్న ఇప్పట్లో అడుగుతున్నాం, దేవాలయంకి ఎందుకు రావాలి? దానికి సమాధానం, ఇది ప్రార్థన ఆలయం, దేవుడు నివసించే ప్రదేశము, అదేవిధంగా జీవం పొందుకునే ప్రదేశము, అదేవిధంగా పాపం మన్నింపు జరిగే ప్రదేశం. అలాంటి ప్రదేశానికి వద్దాం, దేవుని దీవెనలు పొందుకుందాం. కీర్తనల గ్రంథము 84వ అధ్యాయము 4-5 వచనంలో కీర్తనకారుడు అంటున్నాడు, ప్రభువా, నీ మందిరమున నివసించువారు ధన్యులు, నీ మందిరం దగ్గరకు వచ్చేవాళ్ళు ధన్యులు అంటున్నాడు.
నువ్వు ధన్యుడిగా మారాలంటే దేవుని ఆలయానికి వచ్చి ప్రార్థించు. కీర్తన 84:10 చెప్తుంది, అన్యుల ఇళ్లలో 1000 నాళ్ళు గడుపుట కంటే ప్రభు మందిరమున ఒక రోజు వసించుట మేలు. ఎవరెవరో ఇళ్లలో ఎన్నో రోజులు ఉండడం కంటే యేసయ్య సన్నిధిలో, యేసు ప్రభు నివాసం ఉంటున్న ప్రదేశంలో, దేవుని ఆలయంలో కొద్దిసేపు ఉంటే చాలు. అది నిన్ను మేలు చేస్తుంది, నీ కుటుంబానికి మేలు చేస్తుంది. మీరు చూడండి, సమూవేలు అనే ప్రవక్త ఇక్కడ పెరిగాడు, దేవాలయంలో పెరిగాడు. అందుకే దేవుని దీవెనలన్నిటినీ పొందుకుంటున్నాడు. మరియ తల్లి ఎక్కడ పెరిగింది? దేవాలయంలో పెరిగింది. అందుకే దేవుని యొక్క మనిషిగా ఆమె ఎన్నుకోబడి స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన స్త్రీగా మారుతుంది. కానీ మనం ఎక్కడ పెరుగుతున్నాం? మనము దేవునికి ఆలయానికి దూరంగా పెరిగితే, ఈ లోకంలో పెరిగితే దేవునికి దూరం అయిపోతాం. కనుక మన బిడ్డలని, మన కుమార్తెలని హాస్టల్లో ఉంచి దేవునికి దూరం చేయడం కంటే ఇంట్లో ఉంచి దేవునికి దగ్గర చేస్తూ ఇంట్లో నుండి చదివించడం ఎంతో ఉత్తమమైన క్రియ. కాబట్టి మీ బిడ్డలను, కుమార్తెలను ప్రతిరోజు దేవాలయానికి తీసుకురండి. దేవుని దీవెనలన్నిటినీ కూడా పొందుకోవడానికి ప్రయత్నం చేయండి. కాబట్టి ఇది దేవాలయము, దేవుని యొక్క ఆలయం అని గుర్తించి దేవాలయంలో ఉన్నప్పుడు దాన్ని పవిత్రపరచుదాం, గౌరవించుదాం, ప్రార్థన చేద్దాం, జీవం పొందుకుందాం, పాపమనింపు పొందుకుందాం. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థించుదాము. మహోన్నతుడైన దేవా, సర్వశక్తిమంతుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం. నిజమే తండ్రి, దేవాలయము మీరుండే ప్రదేశము, ఇది ప్రార్థన ఆలయము, పవిత్రతకు నిలయము, జీవం ఇచ్చే ప్రదేశం, పాప మన్నింపు నిలయము. ఇలాంటి దేవాలయానికి మేమందరం వచ్చి కృపను దయచేయండి. ఈ 21వ శతాబ్దంలో ఆన్లైన్ ప్రార్థనలు అనేకం అటెండ్ అవుతున్నాం. కరెక్టే, అది మంచిదే. కానీ చాలాసార్లు దేవాలయంకు వెళ్ళాల్సిన సమయంలో కూడా వెళ్ళకుండా ఉంటున్నాం. ప్రభువా, ఎప్పుడైనా సరే దేవాలయంలో మీరు మహోన్నతంగా ఉండి తేజస్సుతో ఉండి దీవిస్తారని గ్రహించి అవసరము సమయం ఉన్న ప్రతిసారి దేవాలయంలో వెళ్ళి దీవెనలు పొందుకునే కృపను మాకు దయచేయమని వేడుకొంచున్నాం. దేవాలయంను పవిత్రంగా ఉంచే కృపను దయచేయండి. చెత్త చెదారం పడవేయకుండా ప్రభువా మమ్ము దీవించండి. నిన్ను గౌరవించే వ్యక్తులుగా, పవిత్రమైన వ్యక్తులుగా మేము ఉండే బిడ్డలుగా మమ్ము దీవించమని వేడుచున్నాం. దేవాలయంలో సెల్ ఫోన్ వాడకుండా మమ్ము దీవించండి. దేవాలయంలో ముచ్చట్లు చెప్పకుండా నీతో మాట్లాడే శక్తి మాకు దయచేయండి. ప్రార్థన చేసే ప్రదేశం కనుక ప్రార్థన చేసి జీవం పొందుకునే బిడ్డలుగా మమ్ము దీవించండి తండ్రి. అన్న ప్రార్థనను దేవాలయంలో విన్నట్లుగా, ప్రభువా జకరియా ప్రార్థన దేవాలయంలో విన్నట్లుగా మేము దేవాలయంలో చేసే ప్రతి ప్రార్థన మీరు విని దానికి సమాధానం ఇప్పించమని వేడుకొంచున్నాం తండ్రి. ప్రభా, దేవాలయం నుండి ఏర్లు పారుతుంది, నీరు పారుతుంది, క్రీస్తు శరీర రక్తాలనే నీరు, వాక్యమనే నీరు పారుతుందని గ్రహించి దాని నుండి జీవం పొందుకునే బిడ్డలుగా మమ్మల్ని మలచండి తండ్రి. దేవాలయము పాప మన్నింపుకు చిహ్నము కనుక ప్రభా, ఆ ప్రదేశానికి వెళ్ళి పాప సంగీతనం చేసి పాపముల కొరకు క్షమాపణ పొందుకునే బిడ్డలుగా మమ్మల్ని దీవించమని వేడుకొంచున్నాం తండ్రి. దేవాలయాన్ని గౌరవించే వ్యక్తులుగా మమ్మల్ని దీవించమని వేడుకొంచున్నాం తండ్రి. ప్రభువా, ఇజ్రాయేలు ప్రజలు ప్రభువా బానిసత్వంలో ఉన్నప్పుడు వారికి దేవాలయం లేదు. అప్పుడు వారు కన్నీరు మున్నీరుగా ఏడ్చారు ప్రభువా. అలాంటి వారికి నీవు మహోన్నతమైన దేవాలయం, పరలోక దేవాలయాన్ని బహుమానంగా ఇస్తా అని చెప్పావు. కనుక ప్రభువా, మా కుటుంబంలో, మా జీవితంలో కూడా పరలోకంలోకి వెళ్ళేంత వరకు ఆ దేవాలయమే ఒక దిక్సూచిగా మారుకొని దేవాలయం ద్వారా నిన్ను సమీపించే కృపను, మహాకృపను మాకు దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. మమ్ము దీవించి బలపరచమని, దేవాలయానికి గౌరవించే మంచి మనసును మాకు దయచేయమని ఈ మనవులన్నింటినీ మా రక్షకుడు, మా నాథుడు యేసు అతి పరిశుద్ధ నామంలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మిమ్ము దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్.